నిన్న హిరణ్యకుడు అనేటువంటి ఎలుక చిత్రాంగుడు అనేటువంటి జింకను రక్షించింది కదా. ఆ తరువాత హిరణ్యకుడు చిత్రాంగుడిని ఈ విధంగా అడిగాడు, ఏమ చిత్రాంగా, నువ్వు చాలా బుద్ధిశాలివి కదా, ఆ వలలో ఎట్లు చిక్కుకున్నావు? అసలు నువ్వు ఎవరు? మా వద్దకు వచ్చే వరకు ఎక్కడ జీవించేవాడి అడిగాడు కదా హిరణ్యకుడు. అప్పుడు చిత్రాంగుడు తన కథ మొదలెట్టాడు చెప్పటం. నేను పుట్టగానే నా తల్లి చనిపోయింది. ఆ రోజు నుండి నా కష్టాలు మొదలైనాయి. తల్లిని కోల్పోయినవి నేను మిగిలిన బిడ్డలు తమ తల్లులను వద్దుండి ఎంతో ప్రేమగా అనుభవించడం చూసి ఎంతో బాధపడేవాడిని. ఇలా ఉండగా ఒకనాడు నేను అందరితో కలిసి ఆహారం కోసం బయలుదేరా. అయితే నా మనసు బాగా లేకపోవటం వల్ల నేను ఒక్కడినే విడిపోయి వేరే దారి పట్టా. ఒంటరిగా నడవసాగాను. అలా నడుస్తూ పోతున్నటువంటి నన్ను ఒక వేటగాడు చూశాడు. చూసి వల వేసి నన్ను పట్టుకున్నాడు. మొదట వాడు నన్ను చంపుతాడు ఏమో అని భయపడ్డా. కానీ నేను బ్రతికుండి ఏం లాభం, పోనీలే వీడికైనా ఉపయోగపడదాం అనుకున్నాను. కానీ ఆ బోయేవాడు నన్ను తన ఇంటికి తీసుకుపోయి ఎంతో ముద్దుగా ఉన్న నన్ను చూసి, దీనిని రాజుగారికి ఇస్తే మనకు ఎంతో ధనాన్ని ఇస్తాడు అని నన్ను తీసుకొని పోయి రాజుగారికి అప్పగించాడు. ఆ రాజు నన్ను చూసి, ఆహా ఎంత అందంగా ఉంది, దీన్ని తీసుకుపోయి రాజకుమారులకి వారికి అప్పగించండి అన్నాడు వాళ్ళ భటులతో. ఆనాటి నుండి నేను ఆ రాజకుమారుని వద్ద ఉండసాగాను. అయితే ఆ రాకుమారుడు నన్ను బంధించి ఉంచలా, ఫ్రీగా వదిలేశారు. నేను పారిపోకుండా నా వెనుక ఇద్దరు భటులను నియమించి నన్ను స్వేచ్ఛగా తిరిగే ఏర్పాటు చేశాడు. నాకు ఎక్కడ కూడా ఆటంకాలు లేవు. అక్కడ చాలా బాగుండటంతో పారిపోయే ప్రయత్నం చేయలేదు. అలా జరిగాక కొన్ని రోజులకు రాకుమారునికి నాపై ఎంతో ప్రేమ కలిగింది, నమ్మకం కలిగింది. నా వెనుక భటులను కాపలా తీసేశారు. దాంతో నాకు స్వేచ్ఛ జీవితం గడిపాను. నా ఇష్టానుసారంగా ఉద్యానవనందు పొలాలందు విహరిస్తూ దొరికినట్లు తినసాగా. నా ఆనందానికి హద్దులు లేవు కూడా. అసలు ప్రతి వారు నన్ను ముద్దు చేసేవారే. అప్పుడు నాకు తల్లి లేకపోయిందే అన్న బాధ కూడా తీరిపోయింది. ఇలా ఉండగా ఒకనాడు వర్షం వస్తుంటే ఆ వర్షంలో నేను ఎక్కడ తడుస్తానో అని రాకుమారుడు నన్ను తాడుతో బంధించాడు. నాకు ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాల వల్ల ఎంతో ఆనందం కలిగింది. అయ్యో, ఇటువంటి వర్షపు రాత్రిని సంతోషంగా గడపలేని నేను ఎంతటి దురదృష్టవంతుణ్ణి అని బాధపడ్డాను. అలా నేను మానవ భాషలో మాట్లాడిన మాటలను ఆ రాకుమారుడు ఆలకించి, ఇదేమిటి, ఈ జింక మానవుడి భాషలో మాట్లాడుతుంది, దీనికి కారణం ఏమో ఉంటుంది అనుకుని ఆలోచించి తన మంత్రులను రప్పించి విషయాన్ని వారికి చెప్పేశాడు. ఆ మంత్రులు రాకుమారుని మనసులోని భయాన్ని గ్రహించి, రాకుమారా, నీవు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ జింక మనకు చేటు తెచ్చే మృగం వల్లే ఉన్నది, కనుక దీన్ని వెంటనే అడవిలో వదిలేసి అన్నారు. రాకుమారుడు సరే అన్నాడు. అంతటా రాజభటులు నన్ను మరలా ఈ అడవికి తెచ్చి వదిలారు. ఇక్కడ నన్ను ఒక వేటగాడు చూసి వెంటపడక రక్షణకై పరిగెత్తుకుంటూ మీ వద్దకు వచ్చాను. అలా మీతో స్నేహం కూడా కుదిరింది అని తెలిపాడు చిత్రాంగుడు. అంతలో పైన ఎగురుతున్న లఘుపతనకం, మిత్రులారా, ఏమి ఆ నత్తండకులు, ఆ వేటగాడు ఇటువైపే వస్తున్నాడు, వాడికి చిత్రాంగుడు తప్పించుకున్న సంగతి తెలిసిపోయినట్లుంది అన్నాడు. దాంతో చిత్రాంగుడు హిరణ్యకుడు వేగం పెంచి పరిగెత్తసాగారు. వారికి దారిలో మందరుడెవరు, తాబేలు ఎదురుపడింది. అమ్మయ్య, వచ్చేశారా, మీకేమైందో అని చింతిస్తున్నాను, నా బాధ తీరింది అన్నాడు మందరుడు.
అయ్యో మిత్రమా, నువ్వెందుకు వచ్చావు? మేము వచ్చేవారం కదా. ఆ వేటగాడు మమ్మల్ని తరుముతూ వస్తున్నాడు. అదిగో వాడు సమీపించాడు అంటూ అరిచింది లఘుపతనకం. ఇంతలో రేపు చెప్పుకుందాం.